this is Tagore from T7 Fitness. I am into this fitness industry from past 17 years. మనం ఈరోజు సెషన్లో హౌ టు లూజ్ బెల్లీ ఫ్యాట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా బెల్లీ ఫ్యాట్ లూజ్ అవ్వాలంటే పలానా ఎక్సర్సైజ్ చేయాలి అని ఉంటుంది. బట్ బెల్లీ ఫ్యాట్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల అవ్వదు. వీ నీడ్ టు టేక్ ప్రాపర్ డైట్ అనమాట. డైట్ చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాంబినేషన్లోనే మీకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. జనరల్గా నేను బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు అనగానే, నేను జిమ్ ట్రైనర్ అనగానే ఇమీడియట్లీ దే విల్ ఆస్క్ నా పొట్ట తగ్గాలి, నేనేం చేయాలి అని అడుగుతారు. బట్ పొట్ట తగ్గాలి అంటే ఈ ఎక్సర్సైజ్ చేయగానే తగ్గిపోతుందని ఉండదు. కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. వీ నీడ్ టు డూ వెయిట్ ట్రైనింగ్, వీ నీడ్ టు డూ యాబ్ వర్కౌట్స్, అట్ ది సేమ్ టైం వీ నీడ్ టు కంట్రోల్ ప్రాపర్ డైట్, వీ నీడ్ టు టేక్ డైట్ అనమాట. సో టుడే సెషన్లో మనం ఎక్సర్సైజ్ ఏమేం చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందో చూద్దాం. ఓకే, కమ్ ఆన్. ఓకే గైస్, ఫస్ట్ మనం బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్లో బెల్లీ ఫ్యాట్ అంటే స్టమక్లో 3 parts ఉంటాయి: అప్పర్ అబ్డామెన్, మిడిల్ అబ్డామెన్, లోవర్ అబ్డామెన్. సో ఈ రోజు మనం అప్పర్ అబ్డామెన్ కి వర్కౌట్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మీకు బేసిక్ యాక్టివిటీ చూపిస్తాను. ఆ బేసిక్ యాక్టివిటీలోనే ఇంటర్మీడియట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. దాంట్లో మనం వెయిటెడ్ చేయొచ్చు, ప్లేట్ తో చేయొచ్చు, శాండ్ బ్యాగ్స్ కట్టుకొని చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ వెరీ బేసిక్ యాక్టివిటీ we will do upper ab crunches. Okay, bro, hands level. Okay, keep your legs close. Yes, కొంచెం దగ్గర పెట్టు. Yes, up crunch. 1, slowly 2, 3, 4, 5, 6, 7, 8. Breathe out with your mouth. 9, 10, 11, 12, 13, 14, 15, 5, 4, 3, 2. Hold it. Up and hold. Up, hold. 5. Breathe in, breathe out. Tuck in. 5, 4, 3, 2, 1. Relax. So ఇప్పుడు మనం చేసింది అప్పర్ యాబ్ క్రంచెస్ అనమాట. ఇట్స్ ఎ బేసిక్ యాక్టివిటీ. అట్ ది సేమ్ టైం ప్రతి ఎక్సర్సైజ్ కి బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన నోస్ తో ఇన్హేల్ చేయాలి, మౌత్ తో బ్రీత్ అవుట్ చేయాలి. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం we can avoid cramps. ఓకే, ఇది బేసిక్ యాక్టివిటీ. నేను మీకు ఇప్పుడు అడ్వాన్స్ యాక్టివిటీ చూపిస్తా అప్పర్ యాబ్ క్రంచెస్ లోనే. ఓకే, ప్లేట్ పట్టుకో. Stretch your arms. Okay, hold it. Raise your legs up. Okay, keep it straight. Yes, come on, push it up. 1, 2, 3. Breathe in, breathe out. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 5, 4, 3, 2. Hold it. Up and hold it. Breathe in, breathe out. Come on. 5, 4, 3, 2, 1. Relax. ఇప్పుడు మనం చేసింది అడ్వాన్స్ యాక్టివిటీ అప్పర్ యాబ్ క్రంచెస్ విత్ వెయిట్ అన్నమాట. నౌ ఇప్పుడు మిడిల్ అండ్ లోవర్ కి చేపిస్తాం. ఓకే, రిలాక్స్. నౌ విల్ గో ఫర్ లోవర్ యాబ్స్. మిడిల్ అండ్ లోవర్ అన్నమాట. ఓకే, హిప్స్ కింద హ్యాండ్స్ పెట్టు బ్రో. Raise your legs up. This is very basic activity. Up to here. Come on, pull. 1. Don't raise your hips. 2, 3. Breathe out while pulling your legs. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 5, 4, 3, 2, 1. Hold it. Stretch your legs. Hold it. 5, 4, 3, 2, 1. Relax. This is lower abs. Relax. ఇది మిడిల్ అండ్ లోయర్ రెండు వర్కౌట్ అవుతాయి. ఇది వెరీ బేసిక్ యాక్టివిటీ. ఇందులో వీ కెన్ డూ అడ్వాన్స్ యాక్టివిటీ లైక్ ఫుల్ లెంత్ లెగ్ రేజెస్. అట్ ది సేమ్ టైం వీ కెన్ యాడ్ వెయిట్స్ బై శాండ్ బ్యాగ్స్ అన్నమాట. శాండ్ బ్యాగ్స్ కట్టుకొని కూడా చేయొచ్చు. అవి అడ్వాన్స్ యాక్టివిటీ. ఐ విల్ షో యూ 1 వేరియేషన్. ఓకే, రిలాక్స్. సెట్ కి మధ్యలో 1 minute కంపల్సరీ బ్రేక్ ఇవ్వండి. సో దట్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సెకండ్ సెట్ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా చేస్తే చేయలేరు అన్నమాట. అట్ ది సేమ్ టైం ఇట్ ఆల్సో డిపెండ్స్ క్లయింట్ ఏ లెవెల్లో ఉన్నారో అనేది కూడా చూసుకోవాలి. ఆయన బేసిక్ లో ఉన్నారా, ఇంటర్మీడియట్ లో ఉన్నారా, అడ్వాన్స్ లో ఉన్నారా కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ట్రైనర్ అనే అతను ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
Now we will do advanced activity for lower abs and middle abs. Okay. Stretch your legs. Yes. Up. 1, 2, 3, 4, 5. Keep your legs close. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Hold it. 5, 4, 3, 2, 1. Relax. ఇది అడ్వాన్స్డ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మనం శాండ్ బ్యాగ్స్ కట్టుకొని కూడా చేయొచ్చు. ఓకే, మన నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి కోర్ యాక్టివిటీ. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ హిప్స్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. పుల్ అండ్ కిక్ ఇన్. Yes. 1, 2, 3, 4, 5, 6. Breathe out while kicking it up. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 5 more. 5, 4, 3, 2, 1. Yes. Hold it up and hold. Yes. Hold it. Breathe in, breathe out. 5, 4, 3, 2, 1. Relax. Okay. Next activity is obliques అన్నమాట. Obliques also part of the abdomen. ఈ సైడ్ మజిల్స్ ఉంటాయి. ఇది లోవర్ అబ్డామిన్ ఇప్పుడు మనం చేస్తాం. ఓకే బ్రో, కమ్ ఆన్, స్టార్ట్ విత్ ఆబ్లిక్స్. రేజ్ యువర్ లెగ్స్ అప్. స్టార్ట్. 1, 2 కంటిన్యూస్లీ. 3, 4, 5, 6, 7, 8, 9. 5 more. 5, 4, 3. Legs up. 2. Hold it up. Hold it. Yes. Stretch your leg. Leg stretch. Either hold. Yes. Hold. 5, 4, 3, 2, 1. Change. Hold. 5, 4, 3, 2, 1. Relax. ఇది ఆబ్లిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్ ప్లాంక్. ప్లాంక్ ఏంటంటే మనకి టోటల్ కోర్ యాక్టివేట్ అవుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే బ్రో, కమ్ ఆన్. లెగ్స్ అప్. ప్లాంక్ మీనింగ్ ఏంటంటే వుడెన్ ప్లాంక్. ప్లాంక్ ఎలా స్ట్రైట్గా ఉంటుందో బాడీ కూడా అలా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, కోర్ని ఎంగేజ్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. ఓకే, హెప్స్ కొంచెం డౌన్ చేసుకో బ్రో. ఎస్, దీన్ని మనం సెకండ్స్లో టైమర్లో కొలుస్తాం అనమాట. వీ కెన్ డూ 10 seconds, 20 seconds, 30 seconds. డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ ఎబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇది బేసిక్ యాక్టివిటీ ఫర్ కోర్. దీన్ని 1 minute చేయొచ్చు, 2 minutes చేయొచ్చు. ఇందులో అడ్వాన్స్ యాక్టివిటీ ఉంది. అదేంటంటే రెపిటేషన్ చేయొచ్చు. దీంట్లో హిట్స్ డౌన్, అప్. ఎస్, 1, 2. ఇది అడ్వాన్స్ యాక్టివిటీ. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again hold down, go down, hold it for 10 seconds. Head up, look straight. 10, 9, 8, 7, 6, 5. Breathe in, breathe out. 4, 3, 2, 1. Relax, down. ఇప్పుడు మనం కోర్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏం ఎక్సర్సైజ్ చేయాలో చూసాం. అట్ ది సేమ్ టైం ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక కాంబినేషన్ ఆఫ్ కోర్ యాక్టివిటీ అంటే ఎరోబిక్ యాక్టివిటీ కూడా ఒకటి ఉంటే మీకు బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్ గా బర్న్ అవుతుంది. లైక్ సమ్ యాక్టివిటీస్ లైక్ జంపింగ్ జాక్స్, మౌంటైన్ క్లైంబింగ్, ఇలాంటివి అనమాట. మన మౌంటైన్ క్లైంబింగ్ లో అడ్వాన్స్డ్ యాక్టివిటీ మనం ఒకసారి చూద్దాం. ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ బర్న్ యువర్ బెల్లీ ఫ్యాట్. కమ్ ఆన్ తేజ. Yes, we need to twist anamata. Come on, do it fast. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 5, 4, 3, 2. Relax. ఇలాంటి యాక్టివిటీస్ మనం చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాంబినేషన్ విత్ దిస్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ కి. అట్ ది సేమ్ టైం విల్ గో ఫర్ నెక్స్ట్ యాక్టివిటీ, హ్యాంగింగ్ లెగ్ రేజెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఇస్ హ్యాంగింగ్ లెగ్ రేజెస్. వన్, ఇది మీకు టోటల్ కోర్ యాక్టివిటీ అండ్ లోవర్ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా బాగుంటుంది. ఓకే, కమాన్ మ్యాన్, నీ అప్.
1, 2, breathe out while pulling. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, రిలాక్స్. ఇది బేసిక్ యాక్టివిటీ. ఇందులో అడ్వాన్స్ యాక్టివిటీ లెగ్ రైజెస్ అన్నమాట. తేజ బ్రో ఇప్పుడు నీ అప్స్ చేశారు కదా, సేమ్ అలాగే లెగ్ రైజ్ చేయాలి, అది అడ్వాన్స్ యాక్టివిటీ. దిస్ ఇస్ బేసిక్ యాక్టివిటీ. దీంట్లో మీకు అడ్వాన్స్ కావాలంటే మనం శాండ్ బ్యాగ్స్ కట్టుకోవచ్చు, డంబుల్స్ స్లిప్ చేయొచ్చు, వెయిట్ స్లిప్ చేయొచ్చు. వెయిట్ స్లిప్ చేసి కూడా మనం హ్యాంగింగ్ లెగ్ రైజ్ చేయొచ్చు విత్ వెయిట్స్ అన్నమాట. అది అడ్వాన్స్ యాక్టివిటీ. థ్యాంక్ యూ.